స్మితా సబర్వాల్ ఐఏఎస్ తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి తెలియని వారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆమె సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మితా సబర్వాల్ కు ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. చాలా కాలం పాటు సీఎంఓ కార్యదర్శిగా, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. కాళేశ్వరం మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కీలక పదవుల్లో ఉన్న అధికారులందరూ సీఎంను, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి, మంత్రులను కలవకపోగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండి కూడా ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా హాజరు కాలేదు. సమావేశానికి స్మితా సబర్వాల్ గైర్హాజరవ్వడంపై అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వారందరినీ వేరువేరు శాఖల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అందులో భాగంగా స్మితా సబర్వాల్ ను కూడా ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రాధాన్యత లేని పోస్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తాజాగా స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ చర్చకు దారితీస్తోంది. మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయమే చాలా ముఖ్యమైనది. తల పైకెత్తి ధైర్యంగా నడవాలి అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూసి ఆమె ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మేడంకు ఏమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరొక సమర్థవంతమైన అధికారి, మీకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరో నెటిజన్ మీరు చెప్పింది నిజమే, 1,00,000 పరిస్థితుల్లో వచ్చే సవాళ్లను సానుకూలంగా, దృఢంగా ఎదుర్కోవాలంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.